యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. పెద్దవాళ్లలో మోకాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. చాలామంది కొంత దూరం కూడా నడవలేకపోతూ ఉంటారు. చాలా మెడికేషన్ యూస్ చేసినా ఫలితం ఉండదు. మరి అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు ఉన్నాయో తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మన ఇంట్లో దొరికే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి మోకాళ్ళ నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు ఉన్నాయి, ఈరోజు మా గురించి తెలియజేస్తారా? తప్పకుండా చాలా ఉన్నాయమ్మా. మనం కొన్ని ఇంటర్వ్యూలో కూడా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటికి మనకే మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏంటి మొదలు వివరాలు తెలుసుకున్నామా. మరి ఈ వీడియోలో అలాంటి ఔషధాల్లో కొన్ని రకాల ఔషధాలను ప్రత్యక్షంగా తయారు చేసి కూడా చూపిద్దామమ్మా. ఓకే. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడమ్మా. మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఈ 3 పదార్థాలు ఇంచుమించు అందరి ఇళ్లలో ఉండేటువంటివమ్మా. వాటి మీద అవగాహన లేక, వాటి మీద సరైనటువంటి అభిప్రాయం లేక, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా విపరీతంగా వాడి ఉన్నటువంటి సమస్య తాత్కాలికంగా వాళ్ళకు రిలీఫ్ ఇచ్చినప్పటికీ అనేక రకాలైనటువంటి ఇతర ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనితోడు మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇబ్బందులు, అంటే మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పి, పోటు, బాధ, సలుపు, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. కేవలము తయారు చేసుకుని పద్ధతిగా వాడుకోవడమే ప్రధానం తల్లి. సో ఎలాగంటే కేవలము 3 పదార్థాల ద్వారా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. శొంఠి ఒకటి, తర్వాత మెంతులు, అదేవిధంగా పసుపమ్మ. సో పరిశోధనలో కూడా ఈ యొక్క పదార్థాలలో మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నట్టు కూడా రీసెర్చ్ కూడా ప్రూవ్ అయిందమ్మా. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటేమా, ఒక 50 గ్రాములు శొంఠి పొడి తీసుకోవాలమ్మా. శొంఠి పొడి మనకందరికీ తెలుసు కదమ్మా, మార్కెట్లో శొంఠి కొమ్మలు దొరుకుతాయి. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క శొంఠి పొడిని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. సో మన ప్రేక్షకులు నేను చెప్పిన తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవది మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణమమ్మా. సో ఈ మెంతులను కాస్త దూరగా వేయించేసేసి చూర్ణం తయారు చేసుకుంటే ఇలాగ అవుతుందమ్మా. ఆ మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు కలుపుకోవాలమ్మా. కాబట్టి శొంఠి పొడి ఎంత తీసుకుంటామో మెంతుల పొడి కూడా అలాగే అంతే తీసుకోవాలి. చివరగా పసుపు పొడి అమ్మా. పసుపు పొడి కూడా మరి మనసు ఉంటే మార్గం ఉంది, ఓపిక అవసరము. ఒకవేళ మంచి పసుపు పొడి దొరికేట్లయితే మార్కెట్లో తెచ్చుకోవచ్చమ్మా. లేకపోతే ఏదైనా సందేహం ఉండి పసుపు పొడి బాగలేదు అన్నటువంటి సందేహం ఉంటే మాత్రం ఏమాత్రం అలాంటి పసుపు పొడి వాడుకోకూడదమ్మా. పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని వాడుకోవాలి. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ విధంగా పసుపు మంచిది మనకు విక్రయిస్తున్నారంటే వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చమ్మా. సో ఒక 50 గ్రామ్స్ పసుపు పొడి ఈక్వల్ క్వాంటిటీ అమ్మా. మీరు 25 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు, అదేవిధంగా 100 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. ఈక్వల్ దాని మీనింగ్ అదమ్మా. కాబట్టి శొంఠి పొడి, అదేవిధంగా మెంతుల పొడి, అదేవిధంగా పసుపు, ఈ 3 పదార్థాలు సమానంగా కలపడం వల్ల చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఇందులో కలిగేసేసి ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా, మరింత వెంటనే సత్వరమే పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. యాక్చువల్గా శొంఠిలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉంది, మెంతుల్లో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉంది, పసుపులో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉంది. మరి 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు మరీ ఫాస్ట్గా ఉంటాయమ్మా. కేవలం ఈ 3 పదార్థాలతోనే ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. మరి ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక 100 ml లేదా ఒక 50 to 100 ml అమ్మా నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలమ్మా. 50 to 100 ml నీళ్ళు ఈ విధంగా తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది కేవలము 2.5 గ్రామ్స్ అమ్మా. అంటే టీ స్పూన్స్ ఐడియా ఉన్నాయి కదమ్మా, ఇది పెద్ద స్పూను, టీ స్పూన్తో అయితే సగం సరిపోతుంది అనమాట. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో కేవలము 2.5 గ్రామ్స్ ఉదయము, 2.5 గ్రామ్స్ రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఈ విధంగా రోజు 5 గ్రాముల చొప్పున ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల
కరెక్ట్ 1 మంత్కు సరిపోతుందమ్మా. టోటల్ 150 గ్రామ్స్ అవుతుంది కదమ్మా. ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల ఒక్కొక్క పదార్థాన్ని మనం 50 గ్రామ్స్ కలిపాం కాబట్టి 150 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోయింది. ఈ 150 గ్రామ్స్ ఔషధము మనకి 1 నెలకు సరిపోతుంది అనమాట. రోజు ఉదయం 2.5 గ్రామ్స్, రాత్రి 2.5 గ్రామ్స్ ఆహారం తర్వాత. ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ చూర్ణాన్ని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటున్నాలి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్సే ఉంటాయమ్మా. చూడండమ్మా, అవసరం అనుకోండి తేనె తగినటువంటి వాళ్ళు ఎవరైనా నుండి ఇబ్బంది లేకపోతే ఇందులో కాస్త తేనె కూడా కలుపుకోవచ్చమ్మా. చూడండి మా బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. ఓకే, జనరల్గా మన ఇంట్లో యూజ్ చేసేది పసుపు, డైలీ కర్రీస్లో యూజ్ చేస్తాం కాబట్టి పసుపు ఉంటుంది, మెంతులు అలాగే సొంటిని కూడా ఈ మధ్యకాలంలో మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ మూడింటిని కూడా చక్కగా పౌడర్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే డైలీ మనం ఇప్పుడు చెయ్యాలా, పోస్ట్పోన్ చేసుకోవడం, అబ్బా అదంతా ఎవరు చేస్తారు ఇలా కాకుండా ఒక్కసారి మనం ఆ పౌడర్ చేసుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఇందులో పసుపు ఇంకా సొంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన వెయిట్ లాస్ కూడా ఇది ఉపయోగపడుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అన్నీ మనం ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ తినే ఇంగ్రీడియంట్స్ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావని అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు, మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యలకు ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు మీరు కోరుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సార్, అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. 50+ కాదు, ఇప్పుడు 30+కే అందరికీ ఈ కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మరి దీనికి ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా? అంటే కోటి చిట్కాలమ్మా, ఎన్నోమ్మా. మనసుంటే మార్గం ఉంది కాబట్టి నిజంగా వాటి మీద అవగాహన ఉండి ఆరోగ్య స్పృహ ఉండి ఆ సమస్య నుంచి బయటపడాలంటే అనేక మార్గాలు మనకు తటస్థపడతాయమ్మా. వాటిల్లో ఈజీగా తయారు చేసుకోవడానికి నేను చెప్తానమ్మా. కొన్ని అయితే తయారు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి వాటి గురించే నేను చెప్తానమ్మా. సో వీటికి సంబంధించి ఒక 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవచ్చు. తిప్పతీగ అంటే కరోనా గుర్తొస్తుంది. ఇది షుగర్ కి కూడా యూజ్ చేస్తారు, అది చాలా వాటికి పనిచేస్తుంది. దాన్ని బాయిల్ చేసుకోవడం, డైరెక్ట్ గా తినేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేస్తారమ్మా. చర్మ వ్యాధులకు వాడతారు, షుగర్ కు వాడతారు, నొప్పులకు వాడతారు, జ్వరానికి వాడతారు, బాడీ రెసిస్టెన్స్ పవర్ వచ్చేదానికి వాడతారు, తర్వాత స్త్రీలకు సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు, జీర్ణాశయ సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు, వెయిట్ తగ్గేదానికి వాడతారు. తిప్పతీగ అమృత అని పేరమ్మా, దాని పేరే అలాంటిది అనమాట. సో ఈ తిప్పతీగ అనేసరికి జనరల్గా కరోనా కూడా గుర్తొస్తుందమ్మా. కరోనా టైంలో చాలా విరివిగా యూజ్ చేశారు, అంత పాపులర్ అయిపోయింది అనమాట. సో ఆ తిప్పతీగ చూర్ణము ఒక 40 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో సమానంగా తీసుకుంటే సరిపోతుందమ్మా. 40 గ్రామ్స్ కానీ 30 గ్రామ్స్ కానీ తిప్పతీగ చూర్ణము. అదేవిధంగా రెండోది అంటే వావిలాకు చూర్ణం. వావిలి ఈ వావిలాకు మనం కూరగా కూడా యూజ్ చేస్తాం. కూరగా వాడుకోరమ్మా, చాలా చాలా తక్కువ. మామూలుగా ఔషధంగానే వాడుకుంటారు. నొప్పులు తగ్గేదానికి పల్లెల్లో వాడతారు. వాత నొప్పులు అని చెప్పేసి వాత నొప్పులు తగ్గేదానికి వాడుకుంటారమ్మా. పల్లె ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు వాళ్ళ భాషలో. వాయి అంటే వాతం అని మనం అర్థం చేసుకోవాలంటే. వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు అందులో ఉంటాయి. అవి ఆ యొక్క నొప్పులను తగ్గిస్తాయి కాబట్టి వాయులాకు అని చెప్పేసి అంటారమ్మా. ఇది గ్రామాల్లో, తర్వాత ఈ పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ పెట్టినా ఈ చెట్లు అయితే తిరుగుతుంటాయి కానీ చాలా మంది కనుక్కోలేరమ్మా. ఈ వావిలాకు పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో వావిలాకు పౌడర్, శొంఠి పొడి అన్ని సమానంగా తీసుకోవాలమ్మా. ఒక పదార్థం 40 గ్రాములు తీసుకుంటే ఇంకో పదార్థం కూడా 40 గ్రాములు, అలాగే అన్ని సమానంగా తీసుకోవాలన్నమాట. తీసుకుని ఆ పౌడర్స్ అన్ని కలుపుకోవాలి. అంటే తిప్పతీగ పొడి, వావిలాకు పొడి, శొంఠి పొడి అన్ని సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఒక 2 to 2.5 గ్రామ్స్ అంటే మాక్సిమం 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదమ్మా. ఆ పౌడర్ ఒక ప్లేట్లో వేసేసుకొని స్వచ్ఛమైన తేనెతో కానీ, లేకపోతే ఒక 50 ml 100 ml పల్చటి తాజా మజ్జిగలో కానీ, లేకపోతే 50 to 100 ml నీళ్ళలో కలిపి కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ తిప్పతీగలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా వావిలాకులో అదే మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. శొంఠిలో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు, వీటన్నిటి వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే, వెంటనే తగ్గిపోతాయమ్మా.
ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు తిప్పతీగ గురించి మనం ఆలోచించినట్లయితే అరబినోగెలాక్టాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఈ మోకాళ్ళ భాగంలో ఆ యొక్క అసౌకర్యం కలిగి వ్యాధి ప్రారంభమైనప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ వ్యాధి మొదలవుతుంటుందమ్మా. ఆ ప్రక్రియలో భాగంగా, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, తర్వాత సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి వాటి యొక్క ఉత్పత్తి ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, వాపు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. సో ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించేసి వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తాయి. అంత శక్తి ఉందమ్మా తిప్పతీగకి. అదేవిధంగా వావిల్లో ఆల్కలాయిడ్స్, తర్వాత ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆల్కలాయిడ్స్, కెమికల్స్, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగులు అనే రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పిని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆస్పిరిన్ అని మీరు పేరు వినంటారమ్మా. నొప్పిని తగ్గించడానికి పూర్వకాలం మరీ విరివిగా వాడేవాళ్ళు ఆస్పిరిన్. ఈ మైగ్రేన్ హెడేక్ అయినా కొంతమంది ఆస్పిరిన్ వాడేవాళ్ళు, మిగతా నొప్పులకు, ఫీవర్కి ఆస్పిరిన్ వాడేవాళ్ళమ్మా. సో ఈ ఆస్పిరిన్ గుణం ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది అనమాట. సో శొంఠిలో ఆస్పిరిన్ న్యాచురల్గానే ఉంది. సో ఎప్పుడైతే ఈ ఆస్పిరిన్ న్యాచురల్గా ఉన్నటువంటి శొంఠిని మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నామో ఆ బాడీలోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఈ శాలిసైలేట్స్, అంటే శొంఠిలో శాలిసైలేట్స్ ఉంటాయమ్మా. ఆ శాలిసైలేట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన బాడీలోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయి. ఈ శాలిసైలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థమే నొప్పిని తగ్గిస్తుంది. సో అందుకే మనకు ఈ ఆస్పిరిన్, ఈ టాబ్లెట్స్ వాడుకోవడం జరుగుతుందమ్మా. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ గా మనకు దొరికేటువంటి ఔషధం న్యాచురల్ గా ప్రకృతిలో సృష్టించినటువంటి పదార్థమే కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి ఏ విధంగా అయితే ఆస్పిరిన్ వల్ల నొప్పులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈ సొంటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ భాగంలో ఉన్న ఎలాంటి అసౌకర్యమైనప్పటికీ, అంటే మోకాళ్ళ భాగంలో గుజ్జు తక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే మోకాళ్ళ భాగంలో ఈ కార్ట్లేజ్ అదే చెప్పాను కదమ్మా, దాని నుంచి స్రావాలు సరిగా ఉత్పత్తి కాకపోయినా, సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగా ఉత్పత్తి కాకపోయినా, కండరాలు బిగదీసుకొని పోయినా, తర్వాత కండర భాగంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోయి మరి ఆ సమస్య వచ్చినా, ఇలాంటి అన్ని సమస్యలను చెక్ పెట్టేందుకు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు అంటే సర్వసాధారణంగా ఏమంటే మీరు అన్నట్లు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో పూర్వకాలం వచ్చేదమ్మా. ఈ కాలంలో అలా కాకుండా మరి 20-25 సంవత్సరాలకే మొదలవుతున్నాయి. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో కొంతమందికి ఈ బెలూన్ లాగా మోకాళ్ళ వెనుక భాగంలో గడ్డలాగా ఉంటుందమ్మా. చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఏమైతుందంటే యాస్పిరిన్ జెల్లీ లాగా ఉంటుందమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో అంటే అరిగిపోవడం వల్ల, గుజ్జు తగ్గిపోవడం వల్ల ఉండేటువంటి ప్రారంభ దశలో ఆ జెల్లు ఒక లిక్విడ్ లాగా తయారైపోయి ఆ లిక్విడ్ ప్రభావం చేత బెలూన్ లాగా ఉబ్బేసి వెనక భాగంలో మోకాల భాగంలో ఉంటుందమ్మా. అది ప్రారంభ దశకు గుర్తు అనమాట. ఇది బేకర్స్ సిస్ట్ అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటివి మనం విచారించేసేసి తాజావి అంటే ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఇది చూర్ణాలు పాతబడే కొద్దీ, ఒకసారి చూర్ణం అయిన తర్వాత ఎక్కువ రోజు నిల్వ ఉండే కొద్దీ దాని యొక్క పవర్ తగ్గిపోతుంది. బెనిఫిట్స్ తగ్గుతాయి కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా చక్కని విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.